హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ తెలిసిన కథే అండి. శ్రీనివాసులు అప్పుల అయ్యేవారు ఎలా అయ్యారో ఈ కథ గురించి తెలుసుకుందామండి. మొదట స్వామి భూమి మీదకు ఎందుకు వచ్చారు? అప్పుడు కలియుగం మొదలయ్యింది. మనుషులకి కష్టాలు ఎక్కువ, పాపాలు ఎక్కువ. విష్ణుమూర్తి అనుకున్నాడు, నేను వైకుంఠంలో ఉంటే వాళ్ళకి ఎలా సాయం చేస్తా? నేను కూడా భూమి మీద ఉండాలి అని. అందుకే శ్రీనివాసుడు అనే పేరుతో తిరుమల కొండ మీదకు వచ్చాడు. మొదట పుట్టలో ఉన్నాడు. చీమలు ఆయన చుట్టూ మట్టి పెట్టాయి. ఆ విధంగా తిరుమల కొండ మీద శ్రీనివాసుడు వెలిశారు. తర్వాత ఆకాశరాజు కూతురు పద్మావతి, ఆమె లక్ష్మీదేవి అంశ. శ్రీనివాసుని చూసి ఇష్టపడింది. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ శ్రీనివాసుని దగ్గర 1 రూపాయి లేదు. కటిక బీదవాడు. మరి పెళ్లి ఎలా చేసుకోవాలి అని అనుకున్నారు. అప్పుడే ధనం దేవుడైన కుబేరుని దగ్గరికి వెళ్ళారు. కుబేరా, నాకు పెళ్ళి 1,14,00,000 వరాహాలు అప్పు ఇవ్వు. కలియుగమంతా నా భక్తులు హుండీలో డబ్బులు వేస్తారు. వాటితో నీ అప్పు వడ్డీతో సహా తీరుస్తాను అని అన్నారు. కుబేరుడు, స్వామి, మీరే దేవుడు, మీకు అప్ప అని అన్నారు. శ్రీనివాసులు నవ్వారు. నేను మనిషిలా బతకడానికి వచ్చాను. మనిషికి కష్టం ఏంటో, అప్పు బాధ ఏంటో నాకు తెలియాలి. అప్పుడే నేను భక్తులని కాపాడగలను అని అన్నారు. తరువాత కుబేరు డబ్బుతో శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరిగింది. బ్రహ్మ పెళ్లి పెద్ద, శివుడు కూడా వచ్చారు. దేవతలంతా వచ్చారు. పెళ్ళి అయ్యాక శ్రీనివాసుడు తిరుమల కొండ మీద వెంకటేశ్వరుడుగా వెలిశాడు. మనం తిరుపతి వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తాం కదా, ఆ డబ్బంతా స్వామి కుబేరుడికి తీరుస్తున్న అప్పే. అందుకే ఆయన పేరు అప్పుల అయ్యేవారు. కలియుగం అయిపోయే వరకు ఆ అప్పు తీరదు అంటారు. ఎందుకంటే ఆయన మన అప్పులు, మన కష్టాలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. స్వామి మాట ఇచ్చాడు, కలియుగంలో ఎవరైతే గోవిందా గోవిందా అని నా పేరు తలుస్తారో వాళ్ళ కష్టాలు నేను తీరుస్తాను, అప్పులు నేను తీరుస్తాను అని. అందుకే తలనీలాలు ఇస్తాం, అహంకారం వదిలేశామని గుర్తు. హుండీలో డబ్బు వేస్తాం, స్వామి అప్పు తీర్చడానికి నా వంతు సాయమని గుర్తు. దేవుడే మన కోసం అప్పు చేశాడు. మన చిన్న చిన్న కష్టాలకి బాధపడకూడదు. గోవిందా అంటే చాలు, ఆయన చూసుకుంటాడు. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి. రేపు ఇంకో కొత్త స్టోరీతో వచ్చేస్తానండి. బాయ్.